జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి అర్హులను ఎంపిక చేసేందుకు ప్రజల సమక్షంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు 4 పథకాలు కూడా ఈ రోజు ఈ నెలాఖరి వరకు మీకు అందే విధంగా చూస్తామన్నారు. అదేవిధంగా రేషన్ కార్డు, గ్యాస్ కొరకు ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు సన్నబియ్యం ప్రతి రేషన్ కార్డు మీద పేదవాళ్లకు ఉగాది నుంచి అందిస్తామని పేర్కొన్నారు. అక్కడి నుంచి చిట్యాల, టేకుమట్ల మండలాల్లోని తిరుమలపూర్, అంకుషాపూర్ గ్రామాలలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన పథకాల అమలులో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందజేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాన్ని సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరి లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు. ముందుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సాయం అందించడం కొరకు ఏర్పాటు చేస్తున్నాం. పోచంపల్లి గ్రామ పంచాయతీ గ్రామ సభకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారికి, అదేవిధంగా మండల స్పెషల్ ఆఫీసర్, జీపీ స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్, ఎంపీడీఓ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్, అదేవిధంగా పోచంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పుర ప్రముఖులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరు నాయక నమస్కారాలు. మరి 4 అంశాలపైన ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి పొందేటువంటి అంశాలపైన అమలు పరచడంలో భాగంగా మనము ఇంటింటి సర్వే చేశాము. అదేవిధంగా ఇంటింటి సర్వేలో ఎవరైతే ఏ అంశంలో రేషన్ కార్డు కావాలన్న వాళ్ళది రేషన్ కార్డు పరిశీలన, ఇల్లు కట్టుకుంటాం అనుకున్న వాళ్ళ దరఖాస్తు పరిశీలన చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాలో భూములను పరిశీలించడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కూడా జాబ్ కార్డ్స్ ఆధారంగా చేసుకొని కుటుంబ పరంగా వాటిని కూడా పరిశీలించుకున్నాము. వాటికి సంబంధించి ఈ గ్రామం నుంచి దరఖాస్తు చేసుకున్న దాంట్లో మా పరిశీలనలో ఏదైతే మేము గుర్తించామో దానిని ఈ గ్రామ సభలో ఆమోదం కోసం పెడుతున్నాము. ఈ గ్రామ సభలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఇంతకుముందు మా ఎంపీడోగా చదివిన విధంగా ఆ గైడ్లైన్స్ ప్రకారంగా చదువుతారండి. ఆ జాబితాలో ఉన్న పేరుని ప్రతి ఒక్కళ్ళు వినండి. ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాము. ఇంటి కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో మాకు స్థలం ఉందని చెప్పాము కానీ మా పేరు స్థలం లేని దాంట్లో వచ్చింది, లేదా స్థలం లేదని చెప్పాము కానీ స్థలం ఉన్న దాంట్లో వచ్చింది. 2 లిస్టులలో నా పేరు లేదు. ఈ విధమైనటువంటి డౌట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాము. రేషన్ కార్డు దరఖాస్తులు ఏం చేశామంటే ప్రజాపాలన వచ్చిన దరఖాస్తు తీసుకున్నాము. అదేవిధంగా మీరు ఇంతకుముందు మాకు రేషన్ కార్డు కావాలి అని మీ సేవ ద్వారా ఎవరికి దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ జాబితా తీసుకున్నాము. మీ ఇంట్లో ఎవరైనా జాయిన్ అయితే మీ ఇంటికి కోడలు వచ్చింది, ఆమె పేరు మీరు కార్డులో చేర్చాలనుకున్నారు, లేదంటే మీ మనవడో మనవరాలో వచ్చింది, వాళ్ళ పేరు చేర్చాలనుకున్నారు, అవి అడిషన్కు కూడా మేము దరఖాస్తు చేసుకున్నాము. ఈరోజు దాకా చేరలేదని చెప్పేసి ఆ జాబితా మొత్తం లిస్ట్ తీసుకొచ్చామండి. ఇవన్నీ చదివిన తర్వాత కూడా దాంట్లో మీ పేరు లేకపోతే గ్రామ పంచాయతీలు ఇవాళ సాయంత్రం వరకు దరఖాస్తులు తీసుకుంటారు. ఇక్కడ మిస్ అయి ఉండుంటే కనుక రేపటి నుంచి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన గ్రీవెన్స్ సెల్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరు కూడా పేరు రాలేదు అని హైరాణ పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మేము ఒకటి అడిగాము, అది ఇంకొకలాగా వచ్చింది అనుకున్న వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పొచ్చు. నేను స్థలం ఉందని చెప్పాను, ఇల్లు కావాలన్నాను, స్థలం ఉందని చెప్పాను, కానీ మాకు ఇలా వచ్చింది అని మీకు ఏది కావాలన్నది కూడా మీరు సవరించుకోవడానికి దరఖాస్తు తీసుకుంటాము. ఇచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఈరోజు జరుగుతున్నటువంటి 4 పథకాల గురించి మీకు ఈ గ్రామ సభలో 16 నుంచి 20వ తారీఖు వరకు పరిశీలన జరిపి ప్రజాపాలన వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలన జరిపి 21 నుంచి 24 వరకు గ్రామ సభలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, మట్టి గోడలతో పరదాలు కప్పుకొని కిరాయి ఉండేటువంటి ఇండ్లకు
మొదటి ప్రాధాన్యతనిచ్చి ఇండ్లు ఇవ్వాలని, అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వాలని, ఆ రేషన్ కార్డుల కొరకు ప్రజాపాలనలో పెట్టుకున్న దరఖాస్తులు మీకు చదువుతారు. ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇక్కడనే మీరు దరఖాస్తు ఇవ్వండి. ఆ దరఖాస్తు పరిశీలన చేసి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడానికే ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తాం. అదేవిధంగా 100 రోజుల పనికి పోయేటువంటి జాబ్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి, అంటే భూమి లేని, భూ భరోసా రాని నిరుపేద కుటుంబాలకు నెలకు 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి